సార్ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాం అనుకుంటున్న మనకంటూ ఒక సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే యజమాని పాటించవలసిన నియమాలు. అయితే వాళ్ళ అట్ట చెప్పేవాళ్ళు లేరండి, సహజంగా చెప్పిన ఎదరు వినేవాళ్ళు కొనేవాళ్ళు కూడా లేరండి. వాళ్ళు అంత జాగ్రత్తగా 10లో ఏరుకుని 1-2 కోట్లు కొనుక్కున్నారండి ప్రతి ఒక్కళ్ళు. అయితే మనం కూడానండి దాన్ని బట్టి అంటే మాక్సిమం ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే నేను పలానా చాట బ్రీడ్ తీసుకొచ్చాను, పలానా చాట పిల్లలు తీసుకొచ్చాను అని చెప్పుకుంటున్నారు కదా సార్. అవునండి, అది ఇది వరకు అండి ఈ మీడియాలు లేకపోతే యూట్యూబ్లు ఇవన్నీ లేని రోజుల్లో ఖచ్చితంగా చాలా మంది కొనేవాళ్ళు అండి. అది అని ఇది అని చెప్తే వాళ్ళు చాలా మంది తెలుగు మీరిపోయారండి. అరుదండి అలా మోసపోవడం కానీ చేయటం కానండి. మనం దాన్ని బట్టండి మన ఎదరు కొనే కష్టపడిని కూడా బట్టండి, మనమని కాదండి, నేను కొనని కాదండి, ఎవరైనా దాన్ని బట్టి కొంచెం మంచిదాన్ని మంచి కోడి పుంజులు మంచి పెట్టలేదు చేయించుకుని అమ్ముకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారండి. ఇవాళ అలా చేసి అమ్మినా కూడా వేరే విధంగా కొనేవాళ్ళు మోసపోయేవాళ్ళు చాలా తక్కువ మంది అండి ఇవాళ. అవునండి. ఓకే సార్, థ్యాంక్స్ సార్.